సోదరులు రాజిరెడ్డి గారు, అక్క సుభాష్ రవీంద్ర రెడ్డి, ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేము అందరికీ కూడా నమస్కారం తెలుసుకుంటాం. ముఖ్యంగా అయితే ఏంటంటే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న దాని మీద రాత్రి అందరూ కూడా ముఖ్యమంత్రులు కూడా సమీక్ష చేసుకొని అందరూ కొంచెం మాట్లాడి ఓటింగ్ సరళి ఏ విధంగా పడ్డది, తర్వాత ఓటింగ్ ఏ విధంగా ఉంటుందంటే ఒక ఎలక్షన్కు ఒక తీరు ఎలక్షన్ ఉంటుంది, ఒక తీరు ఒక ఓటింగ్ ఉంటుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ట్రయాంగిల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నిజంగా వాళ్ళకు చేతులు జోడించి నమస్కరించి రేవంత్ అన్న ఒకే ఒక మాటతో పిలుపుతో ఈ క్యాండిడేట్ అంటేనంటే ఈరోజు గెలుపుకు దగ్గరగా తీసుకొచ్చినారు అంటేనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి. గ్రామస్థాయి కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు, బూత్ స్థాయి అధ్యక్షులు, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈరోజు మెదక్ పార్లమెంట్లో బాగా సంతృప్తమైనారు. కానీ దురదృష్టవత్తు టీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఈరోజు వాళ్ళు గెలిచిన నీలమ్మద్ ముదిరాజు గారు నైతికంగా విజయం సాధించినట్టే లెక్క. ఈరోజు తర్వాత వాళ్ళ లెక్క డబ్బులతో సారతో తర్వాత కొనడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకొని అన్న ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజలకు తీసుకుపోవడం, అదే గ్యారెంటీలను చూపి తర్వాత ఓట్లు వేయమన్నాం. నిజంగా మా నాయకుడు వారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. వారు ఏం చెప్పినా రెఫరెండంగానే భావిస్తామన్నారు. కానీ ఈరోజు వారు చెప్పిందే రెఫరెండంగానే ఈరోజు తర్వాత కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. దురదృష్టవత్తు మెదక్ వాళ్ళ తర్వాత చాలా కాన్సన్ట్రేషన్ చేసినారు. కేవలం బీజేపీ అభ్యర్థి గెలవాలని ఇక్కడ ఉన్న తర్వాత సీఎం కేసీఆర్ గారు కానీ, గౌరవ కేసీఆర్ గారు కానీ, గౌరవ మంత్రి హరీష్ రావు గారు కానీ పనిచేయడం జరిగింది. వాళ్ళ శ్రేణులకు కూడా వాళ్ళు ఇండికేషన్ అదే ఇచ్చినారు. ఎక్కడ చూసినా సరే వారందరూ కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచే వాళ్ళు ఎక్కడంటే వాళ్ళు మేము పోలింగ్ సరళి ప్రశ్నించినప్పుడు మధ్యాహ్నం నుంచే బీజేపీ చెప్పినారు. అయినా సరే ఒకరు పార్టీ సిద్ధాంతం ఒక తీరు ఉంటుందో వారు లోపాయికార ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం మనోనిబ్బరంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని కృషి చేసినందుకు నిజంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. వివిధ మండలాల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, ఎన్సీఐ కార్యకర్తలు, అదేవిధంగా వివిధ నియోజకవర్గ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 7 సెగ్మెంట్ల పరిధిలో ఎక్కడా రాని విధంగా చాలా వైవిధ్యమైన ఓట్లను మేము గణనీయంగా సాధించి ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటనేది మేము నిరూపించుకోవడం జరిగింది. అయితే ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే రైతికంగా విజయము మా అభ్యర్థి అయిన నీలం మొదలాది అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే కుల అహంకారంతో ఒకరు, ధనాధికారంతో ఒకరు, 2 వైపులా ఇద్దరు మరి వారు మా మీదికి ఎంతో పెద్ద ఎత్తున మరి దాడిలాగా వచ్చి మరి ప్రచారాలు చేసి మమ్మల్ని నిలవరించే ప్రయత్నం చేసినా కూడా మరి వాటి బలహీన వర్గాల అభ్యర్థి అయిన నీలం మధు మరి దాన్ని తట్టుకొని కేవలం అతి తక్కువ మార్జిన్తో 2వ స్థానంలో నిలవడం అనేది నైతికంగా మేము విజయం సాధించాము. ఇంకొక విషయం ఏంటంటే మరి టీఆర్ఎస్ అధిష్టానము ఏ రకంగానైతే ఎలక్షన్ కన్నా ముందు ఎంతసేపు మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాల్చి మీదేసే రకంగా ఇప్పటికీ కాంగ్రెస్ బీజేపీకి కొత్తగా మారింది, మరి ఇద్దరు కొలైడ్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ ఎన్నికల ఫలితాలతోటి మరి ఎవరు కొత్తగా మారిండ్రు, ఎవరు కొలైడ్ అయింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనం ఓటింగ్ సరళి చూసినట్టయితే మరి సిద్దిపేటలో గతంలో 1,00,000 మెజార్టీ ఇస్తాన్న హరీష్ రావు గారి మాట ఎక్కడ మీద నాకు అర్థం కావట్లేదు. కేవలం 2,000 పైచిలకు మెజార్టీ రావడం అనేది అది ఆత్మహత్య సదృశం టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకు తెర వెనుక రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు తెర వెనుక రాజకీయాలు చేయకండి. ఈరోజు ఈ ఎన్నికల ఫలితం అనేది మీకు ఆత్మహత్య సదృశం. కేవలం మీరు ఏం చేశారు, మెదక్ మీద ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసింది, తప్పకుండా గెలుస్తామని చెప్పింది. కానీ ఈరోజు ఈ రకంగా జరగడానికి కారణం మీరే కారణం. మేము ఓడిపోయి రఘునందన్ రావు గెలవడానికి కేవలం బీఆర్ఎస్ పార్టీయే కారణం. బీఆర్ఎస్ వాళ్ళు తెర వెనుక రాజకీయాలు చేసి ఇండైరెక్ట్గా బీజేపీకి తొత్తులుగా మారి ఇక్కడ ఈ ఫలితం తారుమారై మరి రఘునందన్ రావు గారు గెలవడానికి వారే కారణం. కాబట్టి ఎందుకు నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నా,
ఎందుకంటే ఇంకా మీరు బీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ వాదులం అని చెప్పుకుంటే సిగ్గుచేటది. మీరు ఎంత వీలైతే అంత తొందరగా మీ కళ్ళకున్న మస్కలు తప్పించుకొని మీరు వెంటనే మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే చాలా మంచిదని నేను మీకు సలహా ఇస్తున్నా. మీకు అంతకుమించి ఇంకో మార్గం లేదు. ఇంకా రేపటి భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోతుంది. అది మీ చేతిలో ఇంతకుముందు చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఈ ఫలితాలతో అదే కనిపిస్తుంది. కాబట్టి వెనుక నుండి వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇమీడియట్గా మీరు బీజేపీలో మీ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ప్రజలకు చాలా మంచిదని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ అధిష్టానం ఈ దిశగా ఆలోచించి అతి తొందరగా ఆ నిర్ణయం తీసుకుంటుందని నేను చెప్పి భావిస్తున్నాను.